నమస్తే. హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఎలక్షన్స్ ఆపాలి, రిజర్వేషన్లు తగ్గినాయి, మా మండలంలో మా జిల్లాలో ఒక్క బీసీకి అవకాశం రాలేదు అని. సో ఇట్లా పిటిషన్లు పడుతున్నాయి. కోర్టు విచారిస్తున్నది వీటి మీద. ఏదేమైనా అన్యాయం జరిగిన మాట వాస్తవం. బీసీలకైతే 20% మించి ఎక్కడ రిజర్వేషన్స్ అమలు. కొన్ని గ్రామాల్లో అయితే 17-18% మించి కొన్ని మండల జిల్లాల్లో అమలు కావట్లే. అసలు 0% బీసీలకి రిజర్వేషన్స్ ఉన్న మండలాలు కూడా ఉన్నాయి. మరి ఎలక్షన్స్ ఏం కాబోతున్నాయి, జరుగుతాయా, ఈ పిటిషన్లు ఏమవుతాయి, మాట్లాడదాం. ఈ 42% సాధన సమితి నుంచి జస్టిస్ ఈశ్వరయ్య గారు ప్రస్తుతం నా ముందున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. నమస్కారం. సార్ ఇప్పుడు హైకోర్టులో ఒక 2-3 పిటిషన్స్ పడ్డాయి. మీరు కూడా మీ సాధన సమితి నుంచి ఎలక్షన్స్ ఆపాలి, 9th షెడ్యూలే పరిష్కారం అని చెప్తున్నారు 42% కోసం. ఏం జరగబోతుంది అవును. సార్? డిసెంబర్ 11th ఫస్ట్ ఫేజు, 14th సెకండ్ ఫేజు, 17th సెకండ్ ఫేజ్ అని నోటిఫికేషన్ వచ్చింది. ఇవాళ నామినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినారు. బట్ అయినా కూడా ఈ ఎలక్షన్ రెండు రకాలుగా గ్రీవియన్సెస్ ఉంది బహుజనులకి. ఒకటేమో మీరు ఏదైతే 42% ఎలక్షన్ ప్రామిస్ చేసింది, 42% ఉత్తుత ప్రయత్నం చేసి, మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి, మభ్యపెట్టి, చివరికి ఇది సాధ్యం కాదని మేము పదే పదే చెప్తున్నాం. గట్టి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి మనం ఒక దొంగ దెబ్బ కొట్టడానికి, అంటే ఏ మాత్రం హైకోర్టులో పోతే ఇది స్టేలు ఇస్తారేమో అని మొన్ననే ఇచ్చి ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే కోర్టులు సాధారణంగా ఇంటర్ఫియర్ కావేమో, ఎలక్షన్ పిటిషన్ వేసుకోమంటారేమో అని ఒక ఒక కుట్రపూరితమైన దురుద్దేశంతో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినారు. అందులో మా మొత్తం ఒక మండలంలో ఒక 0% 2 నిమిషాలు మీరు వచ్చింది, కారు కొంచెం 1% సైడ్ వచ్చింది. కాపితే మేము క్లారిటీ ఉంటుందేమో సార్, ఇంకా డిస్టర్బెన్స్ రాదేమో. అమ్మా ఆ, 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 ఒక 2 నిమిషాలు, ఆపలేము సార్. ఒక ఐదు ఫ్యాన్ ఐదు నిమిషాలు మొత్తం ఒక 400 మంది చూస్తున్నారు. ఓకే. చూస్తున్నారు సార్. ఇక్కడ మల్లాది కృష్ణారావు గారు వాళ్ళ మొత్తం సమాజం చెప్పండి చెప్పండి అయిపోయింది. చెప్పండి చెప్పండి. నేను చెప్తా, క్లియర్ గా చెప్తాను. ఆ, తర్వాత ఇప్పుడు మనకు రెండు రకాలు అవేమో చిన్న చిన్న ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా మీరు సరైన అవగాహన లేకుండా డెడికేషన్ కమిషన్ తప్పుల తడక రిపోర్ట్ ఇచ్చి మాకు అన్యాయం చేసినారని ఇండివిజువల్ విలేజెస్, ఇండివిజువల్ గ్రామ పంచాయతీలు పోవడము ఒక ఎత్తు. ఆ, అది కాకుండా ఇన్ ద ఐ ఆఫ్ లా, చట్టపరంగా ఏ లీగల్ రిపోర్ట్ లేదు. ఏ రిపోర్ట్ అయినా కూడా, ఒక చట్టం చేసినా, ఒక రిపోర్ట్ ఇచ్చినా కూడా అది పబ్లిక్ లో పెట్టి దానికి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి పబ్లిక్ చేస్తే దాని యొక్క లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇక్కడ బీసీ కమిషన్ తోని మేము కులగణన చేయిస్తామని ఆ జీవోను మార్చేసుకొని ప్లానింగ్ కమిషన్ కు జీవో ఇచ్చి అక్టోబర్లో, అది దాని తర్వాత అది కులగణన రాకముందే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి, ప్లానింగ్ కమిషన్ హౌజోల్డ్ డేటా చేయలేదు. తర్వాత ఎన్ని మొత్తము కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ యొక్క ఉమ్, పర్టికులర్స్ తీసుకోలేదు. తర్వాత ఉమ్, ఏమేం పర్టికులర్ సోషల్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎంప్లాయ్మెంట్, ఉమ్, కల్చరల్ పర్టికులర్స్ తీసుకోలేదు. ఉమ్, ఇంటింటికి రాలేదు. ఏదైనా కూడా రెండు హౌస్ హోల్డ్ పర్టికులర్స్ పబ్లిష్ చేయలేదు. ఈ యొక్క కాస్ట్ సర్వే కూడా పబ్లిష్ చేయలేదు. పబ్లిష్ చేయకుంటే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా పబ్లిష్ చేయలేదు. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. దాని తర్వాత నాలుగో కమిషన్ ని, ఒక ఉమ్, సుప్రీంకోర్టు జడ్జి గారిని, కంచాయిలు అయిన కొంతమందిని పెట్టి అది రిపోర్టు ఇచ్చినామని అంటున్నారు. అది ఉమ్, మేము గవర్నమెంట్ మేము పబ్లిష్ చేయము, గవర్నమెంట్ ఇస్తామని వాళ్ళు అన్నారు. గవర్నమెంట్ కూడా పబ్లిష్ చేయలేదు. కాబట్టి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రిపోర్ట్ల ఆధారంగా ఉమ్, ఇవ్వడము, ఇది ట్రిబుల్ టెస్ట్, అంటే ట్రిబుల్ టెస్ట్ ప్రిన్సిపల్ సాటిస్ఫై కాలేదు. ఉమ్, ఏదైతే మనకు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010 జడ్జిమెంట్ కానీ, ఉమ్, 2021లో వచ్చినట్టు వికాస్ కిషన్ రావు గవాలి కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కానీ, ఉమ్, స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా కొట్టివేయబడ్డది. ఏది వితిన్ 50% ఎలక్షన్ చేసినవి కూడా చెల్లదని కొట్టేసిండ్రు. ఉమ్, కాబట్టి దీనికి మేము అందరం, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్, ఉమ్, చిరంజీవులు గారి ఇంటలెక్చువల్ ఫోరము, మన ఉమ్, డాక్టర్ విశారదన్ మహారాజ్ ఎస్సీ ఎస్టీ జాయింట్ ఏఎస్సీ, తర్వాత ధర్మ సమాజ్ పార్టీ,
తర్వాత కొంతమంది జాదుల శ్రీనివాస్ జాయిన్ అయిదామన్నాడు. ఉమ్. తర్వాత ఈయన బీజేపీ మన మన ఎవరు ఆర్ ఎంబీసీ, కృష్ణేనా? ఆర్ లేదు కృష్ణేనా? బీజేపీలో ఉన్న ఎంబీసీ మన ఆ, సో మన శ్రీను ఆ, తాడూరు శ్రీనివాస్ గారు తాడూరు జాయిన్ శ్రీనివాస్. అవుతామన్నారు. ఆ, సో మన తెలంగాణ విఠల్ జాయిన్ అవుతామన్నారు. కాబట్టి మేమందరం కలిసి ఎల్లుండి రిట్ పిటిషన్ వేయబోతున్నాము. ఓ, ఎల్లుండి ఓకే. రిట్ పిటిషన్ వేసి ఆ. ఎలక్షన్స్ జరగకుండా స్టే తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఉమ్. మాకు స్టే వస్తుందని 100% చెప్పలేను, కానీ ఇప్పుడు మీరు ఒక ఏమంటున్నారు సార్? భావజాలం, ఒక జాగృతి, ట్రిపుల్ ఒక టెస్ట్ ప్రకారంగా ఎలక్షన్స్ జరగలేదు, నోటిఫికేషన్ రాలేదు అనా, మీది రిజర్వేషన్స్ రాలేదనా? అవును అవును దాన్ని అమలు ఖచ్చితంగా చేయలేదు. అదే ట్రిపుల్ టెస్ట్ ఆ. సాటిస్ఫై కాదు. ట్రిపుల్ టెస్ట్ సాటిస్ఫై కాంది ఏ ఎలక్షన్స్ పోకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్, మరి ఇప్పుడు రెండు డెడికేటెడ్ కాన్స్టిట్యూషన్ కమిషన్ జడ్జిమెంట్ అనేది చెప్పింది. ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, 50% లోపు రిజర్వేషన్ అనేదో ఆ సంథింగ్. రిపోర్ట్ ఇచ్చి దాచుకోవడానికి కాదు, రేవంత్ రెడ్డి గురించేనా లేకపోతే వాళ్ళ గురించా? ప్రజలకు కాదా? ఏ ఆ. చట్టమైనా ఏ రిపోర్ట్ అయినా ప్రజలకు తెలపండి, ప్రజా ఉమ్. ప్రాయపంలు పెట్టండి, అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయండి. ఉమ్. అది వాళ్ళు సొంతం ఇంట్లో కూర్చొని రాసుకొని చేస్తే ఉమ్. దానికి లీగల్ వ్యాలిడిటీ ఉండదు, చట్టబద్ధత ఉండదు. ఉమ్. కాబట్టి ఏ రిపోర్ట్ కూడా వాళ్ళు పబ్లిష్ చేయలేదు. కాబట్టి ఉమ్. చట్టం దృష్టిలో ఏ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు లేనట్టే, రికార్డు మీద లేనట్లే. కాబట్టి డెడికేటెడ్ ఇప్పుడు కమిషన్ ఇంకొకటి సార్, జీవో సుప్రీంకోర్టు నెంబర్ ఏమన్నదంటే జీవో మీరు నెంబర్ ఏమి సార్ జీవో నెంబర్ 46 ప్రకారంగా ఎస్సీ సార్ ఎస్టీ బీసీలకి 2011 క్యాస్ట్ సెన్సస్ అవును. ప్రకారంగా వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ అని ప్రకటన ఒకటి. రెండోది, కులగణన ఆధారంగా ఉమ్, బీసీలకి రిజర్వేషన్లు అంతా కలిపి 50% మించొద్దు. ఇక ఇందులో ఉమ్, మనం కొత్తగా తేల్చేది లేకపోతే అవును. ఇంకా రిజర్వేషన్స్ పొందడానికి అవకాశం ఏముంది? 50% లోపే అన్నప్పుడు ఇంకా ఇంకా ఇక్కడ ఇప్పుడు జరిగేది ఏముంది? జరగాల్సింది ఏముండే? అసలు లేదు, 50% లోపల కూడా బీసీలకు ఉమ్. ఫిఫ్టీ ఉన్న 18%, 17.1%, అది కూడా బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు. ఉమ్. మాకు ఏ రిజర్వేషన్స్ వద్దు. ఉమ్. మీరు మీరు ఎలక్షన్స్ నోటిఫికేషన్ రద్దు చేయమని మేము వేయబోతున్నాము. ఉమ్. తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా ఎంత అన్యాయం చేసినారంటే, బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తాము 42% అని 24 కాస్ట్ సర్వే ప్రకారం ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు ఏమో 2011 కాస్ట్ సెన్సస్ ప్రకారం ఇస్తారు. అంటే వాళ్ళు ఏం అన్యాయం చేసినారు ఎస్సీ ఎస్టీలు? ఉమ్. వాళ్ళకు కూడా మొన్న మీరు ఏదైతే రిపోర్టు వచ్చిందో, వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత జ- ఇవ్వాలి వాళ్ళకు. అంటే ఉమ్. ఇక్కడ కూడా కుట్ర చేసి ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగింది కాబట్టి ఈ బీసీలకు 15% కూడా రాదు కాబట్టి వాళ్ళ నోట్లో మట్టు కొట్టి వాళ్ళని 2011 వరకు వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి వీళ్ళకి ఏదో తూతుంబాలుగా 17% ఇస్తామని, ఇది కూడా కుట్రపూరితమైనది. ఉమ్. కాబట్టి ఆ గ్రౌండ్స్ కూడా మేము మా రిట్ పిటిషన్ సరే, ఇప్పుడు తీసుకుంటామని. మీరు మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు రిట్ పిటిషన్ వేయబోతున్నారు. 2019 ఎలక్షన్ కూడా ఇట్లనే జరిగింది కదా, ఆనాడు ఆగలే అవును. కదా. ఈనాడు ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? టూ 2019 థౌజండ్ కూడా ఇదే బేసిస్ లో టూ జరిగింది కదా. థౌజండ్ లో ఎవరు 2000 లో ఎవరు ఎలక్షన్స్ ఆపమని వేయలే. 2000 లో ఆమె అర్చనారెడ్డి వేసినప్పుడు మీరు 50% దాటకుండా ఎలక్షన్ చేసుకోమని హైకోర్టు డైరెక్షన్స్ ఇస్తే ఈ ఈ ఇంట్రెన్సిక్ విషయాలు ఏం చెప్పకుండా అక్కడ కాస్ట్ సర్వే జరగలేదు, ఏం చదవలేదు. ఉమ్. ఓన్లీ ఆ యొక్క ఓటర్స్ లిస్ట్ లో బీసీ ఐడెంటిఫికేషన్ చేసినారు. అది ఎవడు అప్పుడు చైతన్యం లేదు, ఎవడు క్వశ్చన్ చేయలేదు. ఆ. ఇప్పుడు చైతన్యం ఉంది, క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మాకు అనుకూలమైన ఆర్డర్ వస్తుందని అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు బ్రీఫ్ గా చెప్పండి సార్. ఇప్పుడు ఏ లైన్ లో ఈ ఎలక్షన్స్ సార్ క్యాన్సల్ చేయమని కోర్టును అడుగుతున్నారు? ఏం ఫాలో కాలేదు, ఏం పాటించలేదు? అవు- అవునండి. ఏం పాటించలేదు? ఏం పట్టించలేదంటే ఎస్సీ ఎస్టీలకు కూడా 2024 కులగణన ప్రకారం రిజర్వేషన్స్ ఫిక్సప్ చేయాలి. ఒకటి. బీసీలకు కూడా డెడికేటెడ్ బీసీలకు కూడా డెడికేటెడ్ కమిషన్ కులగణన చేయలేదు. కాంటెంపరేనియస్ ఎంపెరికల్ డేటా అంటే ఈ ఉమ్. రోజున్న వాస్తవ పరిస్థితులను డెడికేటెడ్ కమిషన్ తీసుకోలేదు. ఉమ్. అది 4 కమిషన్లు వేసి ఆ 4 కమిషన్లు కూడా మీరు పబ్లిష్ చేయలేదు. ఉమ్. కాబట్టి చట్టం దృష్టిలో ఏ ఉమ్. రిపోర్టు లేదు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ సాటిస్ఫై కాకుండా ఎలక్షన్స్ జరిగితే ఇల్లీగల్ అని చెప్పింది. కాబట్టి ఉమ్. ఆ యొక్క న్యాయ సూత్రాల మీద మేము వేయబోతున్నాం.
ఓకే, ఇది నిలబడుతుందని అనుకుంటున్నారా మీరు? ఇక మీరు జడ్జే కాబట్టి మీరు మీరు చెప్పాలి, ఇది ఎంతవరకు నిలబడే లేదు అవకాశం ఇప్పుడు ఉందని అనుకుంటున్నారు? జ- జ- నేను జడ్జిని అయితే ఇస్తా. ఆ, వేరే జడ్జిలు అయితే ఇస్తారా ఇవ్వాలదా వాళ్ళ ఇంగిత దాని మీద అవగాహన బట్టి ఉంటుంది. ఉమ్, కాబట్టి మీరు హైకోర్టులో మాకు మాకు స్టే రాకపోయినా ఉమ్, ఒక భావజాలము మొత్తం సమాజంలో వెళ్తది. ఉమ్, ఇట్లా అయిందని ప్రచారం చేయడానికి, ఉమ్, రేవంత్ రెడ్డిని ఎండగట్టడానికి, వాళ్ళ ఉమ్, తప్పుల తడకని బట్టబయలు చేయడానికి ఈ ఉమ్. యొక్క ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ సార్, ఎలక్షన్స్ని ఆ, ఆపలేకపోతున్నాము ఒకటి. రెండోది, ఉమ్, ఏ సంఘం కానీ ఏ నాయకుడు కానీ మీరు మీరు కూడా ఒక పాయింట్కి ఆన్సర్ చేయండి. ఉమ్. ఇప్పుడు 50% లోపు రిజర్వేషన్స్లో మ్యాక్సిమం రిజర్వేషన్స్ బీసీలకి రావడానికి అవకాశము గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే వస్తుంది అనేది కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నారు. మధ్యప్రదేశ్లో గ్రామాన్ని యూనిట్గా తీసుకోవడం వల్ల అక్కడ 14% రావాల్సింది 30% క్రాస్ అయ్యి బీసీలకు వచ్చింది, అవకాశం వచ్చింది అని. గ్రామం అవును. యూనిట్గా తీసుకోండి అని ఒక ప్రతిపాదన మనం ఎందుకు పెట్టలేకపోయినాం? గ్రామం యూనిట్గా అది అసలు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉమ్, అదే చెప్పింది. అందులో ఏ ఆ, గ్రామములో పొలిటికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది, ఉమ్, ఆ గ్రామముల జనాభా ఎంత, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు జనరల్ క్లాసులు ఎంత, సో ఉమ్, ఏదైతే రిప్రజెంటేషన్ ఈ కనీసం 50% లోబడి ఏదైతే బీసీలకు ఇస్తున్నారో ఆ రోజు ఉమ్, వీళ్ళకు రిప్రజెంటేషన్ ఉందా లేదా, లేకపోతే ఉమ్, ఒక గ్రామంలో బీసీలే మొత్తము అన్ని పదవులు తీసుకున్నారు అనుకో, అక్కడ రిప్రజెంటేషన్ వద్దు, ఆ, రిజర్వేషన్స్ వద్దు. ఆ, బీసీలకు సరి అయిన రిప్రజెంటేషన్ అక్కడ లేకపోతే వాళ్ళకి ఉమ్, రిజర్వేషన్స్ కల్పించాలని ఉంది. ఉమ్, కాబట్టి గ్రామము ఒక యూనిట్ తీసుకోవాలా, మండలం ఒక యూనిట్ తీసుకోవాలా, జిల్లా పరిషత్ యూనిట్ తీసుకోవాలా, మున్సిపాలిటీస్ యూనిట్ తీసుకోవాలా. అట్లనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాన్ని కూడా వీళ్ళు ఫాలో కాలేదని అది కూడా మాకు ఒక గ్రౌండ్గా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేయాల, ఈ డిమాండ్ని పెద్ద ఎత్తున మనం వినిపించుంటే ఇంకొంత శాతం మనకు దొరికేదేమో అని నేను అంటున్నా. అది ఎందుకో చేయలేకపోయారు అందరూ. మేము మేము యాక్చువల్గా ఒక మనం అందరము ఎలక్షన్స్ కు అందరము వెళ్ళాలి. 42% మాదినే కొట్లాడుతూ పోయినాము. ఈ ఇప్పుడు పాయింట్ మీద చేసి ఉంటే వేరే ఉండేదేమో. లేదు, ఇప్పుడు కూడా మా యొక్క ఉద్దేశం ఏంది, ఎలక్షన్స్ ఆపాలని. ఉమ్, ఎలక్షన్ ఆపని స్థితిలో ఈ గ్రామముకి యూనిటీ తీసుకోవాలని. ఈ ఉమ్, గ్రామం యూనిటీ తీసుకోకుంటే కంపల్సరీ బుల్డోజ్ చేసి ఎలక్షన్స్ కి వెళ్తే ఈ ఉమ్, 50% రిజర్వేషన్స్ పోగా ఉమ్, ఇంకా 50% రిజర్వేషన్స్ ఉన్నాయో అవి మాత్రం ఎస్సీ ఎస్టీలు ఎంబీసీలు అందరం కలిసి ఉమ్, మనమే పంచుకొని ఏ అగ్రకుల వ్యక్తిని కూడా గెలిపించకూడదని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత రైట్. మేము ఒక 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 ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఆ, బహుజన సమాజానికి చెందిన నేను బీసీ బహుజన బిడ్డను. ఉమ్, నేను బీసీ వ్యక్తికి వేస్తా గానీ ఏ అగ్రకుల వ్యక్తికి ఇక ఉమ్, నుంచి ఓటు వేయను అని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. కాబట్టి ఏ బీసీ రక్త మాంసాలు ప్రవహిస్తున్నాయో ఆ ఉమ్, బీసీలందరూ మేము ఒక ప్రతిజ్ఞ చేసి ఈసారిగిన మొత్తం ఒక్క సీటు కూడా అగ్రకులాల వాళ్ళకి గ్రామ పంచాయతీలు రాకుండా చేస్తే ఒక ఉమ్. పెద్ద మార్పు, ఒక పెద్ద రివల్యూషన్ జరుగుతుందని అనుకుంటున్నాం మేము. విశారదన్ గారి గురి వాడి అదే పక్కనే ఉన్నారు కదా. ఆ, అదే కాకుండా అదే కాకుండా నిన్న ఏం నిర్ణయించినామంటే ఆ, ఒక దాంట్లో నేను ఒక పొలిటికల్ జేఏసీని పెట్టి ఉమ్, అందులో మేమందరం కలిసి ఇప్పుడు ఏదైతే రిట్టు కలిసి వేస్తున్నామో ఉమ్, మనం పోరాటం చేయడానికి కూడా ఉమ్, అన్ని సంఘాలు రావడానికి. నిన్న తాడు తాడు శ్రీనివాస్ గారు అన్నారు, తర్వాత విఠల్ అన్నాడు, ఉమ్, తర్వాత వేరే పార్టీల వాళ్ళు అన్నారు. మేము బీసీలు కూడా ముందుకు వస్తాము ఈ యొక్క ఉద్యమం చేయడానికి. ఫస్ట్ టైం ఒక కదలిక వచ్చింది బీసీలల్లో. ఉమ్, కాబట్టి బీసీలమ్మ అందరం కలిసి అల్టిమేట్ గా ఈ ప్రయత్నాలను చేసి మనం బీసీలే గెలవాలి ఈసారి, మనకు తప్పది అని అనుకుంటే, ఓకే. లేదంటే ఎలక్షన్స్ ఆపాలా ఆ, అనేది మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. విశారదన్ గారు, సార్ సార్ ఎలక్షన్లు ఆపడమే, ఎలక్షన్లు ఆపడమే ఇప్పుడు మీ మీ ముందున్న లక్ష్యమా? 100% ఎంత మార్గం ఉంటే అన్ని మార్గాల ద్వారా ఎలక్షన్ ఆపడానికి ప్రయత్నిస్తాం ఆ, త్రూ జుడిషియరీ. ఆ, లేదు అంటే దాన్ని యొక్క చర్యల్ని ఎంత వీలుంటే అంత నిరసించి దోషెవడో దొంగెవడో ఉమ్. సమాజంలో తేల్చి పారేస్తాం. నేను ఇంతకుముందు ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగిన ఈశ్వరయ్య సార్ని, జస్టిస్ ఈశ్వరయ్య గారిని ఆ, ఏమడిగానంటే, ఆ, మనం అంతా 42% ఆ, రిజర్వేషన్ మీదనే వెళ్ళినాము. సరే, అది అమలు ఆ, కావడానికి చాలా హర్డిల్స్ ఉన్నాయి. చిత్తశుద్ధి ఎవరిలో ఆ, లేదు, పాలకుల్లో ప్రతిపక్ష పార్టీల్లో.
ఈ పరిస్థితుల్లో మధ్య మార్గంగా తక్షణం ఉమ్. జరగాల్సిన దాని మీద ఫోకస్ పెట్టలేకపోయినామా? గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని గనక చేసి ఉంటే కొంత ఉమ్. రిజర్వేషన్స్ పెరిగి ఉండేయేమో అని. ఆ, దాంతో పెద్ద మౌలికమైన మార్పు ఏం రాదు సార్, 1 or 2% తప్ప ఏముండదు. ఆ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలని ఫుట్బాల్ ఆడినట్టుగా ఆడుతుంది సార్. కంటిన్యూ కంటిన్యూ. ఇక్కడ ప్రధానంగా దేశంలో మునుపు ఎన్నడూ లేని విధంగా ఒక లఫంగి తుగ్లక్ పరిపాలన నడుస్తుంది రాష్ట్రంలో. ఆ, అంటే బీసీ ఎస్సీ ఎస్టీలని, ముఖ్యంగా బీసీలని ఉమ్, ఎంత ఘోరంగా ఆడుకుంటుందంటే ఈ ప్రభుత్వం. ఒక ఆ, లెక్కాపత్రం లేదు, ఒక పద్ధతి లేదు. చివరికి ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారో తెలుసా రఘు గారు? ఆ, సర్పంచ్ ఎన్నికల సర్పంచ్కేమో 2011 జనాభాని తీసుకున్నారు, ఆ, వార్డులకేమో 2024 మొన్నటి లెక్కల జనాభా తీసుకున్నారు. అవును. అంటే ఎంత తేడా ఉంది? 15 సంవత్సరాల తేడాతో జనాభా యొక్క పెరుగుదల ఎంత ఉంటది? ఉమ్, 2011కి 2011లో జరిగిన జనాభాకేమో సర్పంచ్ ఎన్నికలట, ఉమ్, 2024లో మొన్న తీసిన జనాభాకేమో వార్డులట. ఉమ్, అంటే ఈ ఈ మధ్య అటు తగ్గిపోతుంది, ఇటు తగ్గిపోతుంది. ఇంత ఉమ్, హౌలా గవర్నమెంట్ భారతదేశంలో ఎక్కడైనా ఉందా అంటున్నా. ఉమ్. అందుకనే ముందు మా పద్ధతి లీగల్ గా జ్యుడిషియరీ పద్ధతిలో వీలున్నంత మేరకు ఎలక్షన్స్ ఆపడానికి రేపు కాక ఎల్లుండి 4-5 సంఘాలం అందరం కలిసి వేస్తున్నాం మేము ఉమ్, కోర్టులో. ఉమ్. దాని ద్వారా మ్యాక్సిమం ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. లేదు దోషిగా సమాజంలో నిలబెడతాం. ఉమ్, బీసీఎస్సీ ఎస్టీలంతా ఓపెన్ నియోజకవర్గాల్లో బహుజన సమాజం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. ఏ ఉమ్, బీసీ అభ్యర్థి అక్కడ పోటీ చేసిన ఉన్న 4 బీసీ అభ్యర్థుల్లో ఉమ్, అందరినీ బీసీలను నామినేషన్ వేయమంటున్నాం. అందులో ఒక మంచి అభ్యర్థిని మేము పోయి స్వయంగా ప్రచారం చేస్తాం. మంచి అభ్యర్థిని ఎన్నుకోండి అని ప్రజలకు చెప్తాం. కానీ మేము అవేర్నెస్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు ఓపెన్ గా ఉన్నటువంటి ఆ ఎన్నికల్లో అగ్రకులాలే పోటీ చేసేది. బీసీఎస్సీ ఎస్టీలు మనం పోటీ చేయకూడదేమో అనే ఒక ఇన్ఫీరియారిటీ ఉండేది. కానీ ఉమ్. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? ఓపెన్ లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు నామినేషన్ వేయండి, ముఖ్యంగా బీసీలు వేయండి నామినేషన్. ఆ, బీసీలు మొత్తం పోటీ చేయండి ఓపెన్ లో. ఓకే. అక్కడక్కడ వీలుంటే బీసీలు ముందుకు రాకపోతే ఎస్సీ ఎస్టీలు చేయండి ఓపెన్ లో. ఆ, వాళ్ళందరినీ ఎవరు గెలిచినా మా వాళ్ళే అవుతారు. ఆ, ఇంకా ఏదైనా కాంపిటీషన్ వచ్చింది అని అంటే మాలాంటి వాళ్ళం పోయి కాస్త ఉన్న బీసీలలో ఒక మంచోడికి ఓటేయండి అని చెప్తాం. ఉమ్, ఇది మేము చేసే ఈ ఎన్నికల్లో పని. కానీ రఘు గారు తీవ్రంగా సమస్య ఏంటంటే, బీసీలకు ఎంత సమస్య వచ్చిందో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఉమ్, 2011కేమో సర్పంచ్, 2024కేమో వార్డులు. ఈ జనాభా వల్ల ఎన్ని తగ్గిపోతున్నాయి? ఉమ్. ఓకే. ఇదే వార్డులకేం పెరుగుతాయి, సర్పంచులకేం తగ్గుతాయి. తగ్గుతాయి. ఇట్లాంటి ఉమ్. అసలు ఎవడు సలహా ఇస్తాడు రేవంత్ రెడ్డికి? ఇది అంటే ఇప్పుడు గవర్నమెంటా చిల్లర అంటే ఇప్పుడు వ్యవహారమా? బీసీలకి ఇప్పుడు రిజర్వేషన్ ఆల్రెడీ చాలా తగ్గింది కదా, మరి 2024 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం ఎస్సీలకి సర్పంచ్లు ఇస్తే మరి బీసీలకి ఇంకా తగ్గుతుందన్న ఆలోచన చేసిర్రేమో. వాళ్ళు అదే చెప్తారు, ఇక అంతకుమించి ఏం ఆన్సర్ చెప్తారు. ఆ, అదే అదే ఇదొక కుట్ర అండి. ఆ. ఇదొక కుట్ర. మళ్ళీ తప్పుల ఇప్పుడు ఎస్సీ తడకలతోటి ఎస్టీ తప్పుల బీసీల మధ్య గొలుసు ఇప్పుడు లొల్లి. నడిపిస్తున్నాడు. ఆ, లొల్లి, ఇదొక ఆ, లొల్లి. ఆ, అందుకని మొత్తంగా ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డిది, ఉమ్, యాంటీ ఫూలే అంబేద్కర్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డిది. ఉమ్, రేవంత్ రెడ్డి నీచపు రాజకీయాలకి పరాకాష్ట రూపమే ఈ సర్పంచ్ ఎన్నికల యొక్క నిర్వహణ. ఉమ్, అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపు కోర్టులో వేస్తున్నాం పిటిషన్. ఉమ్. దాని ద్వారా మాక్సిమం ప్రయత్నం చేస్తాం ఆపడానికి. లేదంటే ఎన్నికలు జరిగితే ఓపెన్ లో మొత్తం బీసీఎస్సీ ఎస్టీలను పోటీ చేయమని అందరిని ఎంకరేజ్ చేస్తాం. ఎవడు గెలిచినా మా వాడే అవుతాడు. ధర్నాలు చేస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నారు ఏంటంటే, ఎస్టీ గ్రామ పంచాయతీలు పెరిగినాయి, 100% వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళకే ఆ, ఆ, స్థానాలు రావాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ పోయినాయి కాబట్టి బీసీలకు తక్కువైనాయి అనేది ఒక ప్రచారం. మళ్ళా ఇప్పుడు ఇదంతా కూడా అది ఎస్టీ ఎస్టీ ఒకటి బీసీల మధ్య గొడవ పెడుతున్నారు. గొడవ పెడతాను. ఈయన పన్నాగం ఏంటంటే, ఉమ్, నేను 17 చేసినాం 18 చేసినాం అని ప్రజలు అంటే, కొన్ని పోటీ చేసే ఎక్కడైతే వాళ్ళు అగ్రవర్ణాలు మంచిగా గెలుస్తారో, గెలవని ఉమ్, ప్రాంతాలు ఏమైనా ఉంటాయో అవన్నీ అక్కడక్కడ పార్టీ బీసీలకు ఇస్తుందట, వాళ్ళ పార్టీకి సంబంధించి. ఉమ్, ఆ బీసీలకు బిచ్చం మెతుకులు వేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ, ఎమ్మటే అదే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో ఉన్న రెడ్లకు ఫోన్ చేస్తాడు. ఫోన్ ఉమ్, చేసి, నాయనా ఇగో పలానా చోట్ల ఒక 2000 గ్రామాలలో నేను బీసీలకు ఇస్తున్నా, అక్కడ రెడ్లను పెట్టమంటాడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళకి ఫోన్ చేసి. వాళ్ళ మధ్య ఉమ్, వాట్సాప్ గ్రూప్ ఉందని చెప్పిన రఘు గారు మీకు. ఆ,
అవును. కిషన్ రెడ్డికి, టిఆర్ఎస్ లో ఉన్న రెడ్డికి, కాంగ్రెస్ లో ఉన్న రెడ్డికి ముగ్గురికి మధ్య ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటది. ఉమ్. ఈ వాట్సాప్ గ్రూప్ లో ఏం చేస్తారంటే, కాంగ్రెస్ పార్టీ ఒక 5,000 గ్రామాలలో బీసీలకు ఇస్తున్నాం, అక్కడ రెట్లు కాసుకొని ఉండి నామినేషన్ చేయండి అని రెట్లకి, కమ్మలకి, వెలమలకి చెప్పేస్తాడు. ఉమ్. ఇక మా వాళ్ళు ఏంటంటే ఉన్న అర్ధ ఎకరము, పావు ఎకరము, 1,00,000 రూపాయలు, 5,00,000 రూపాయలు మొత్తం ఆగం ఆగం చేసుకొని, ఉన్న 4 గంజి సొక్కాలు కూడా ఆగం చేసుకొని బజార్లో పడి బతకాలి మేము. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుందో మరి. మీ పిటిషన్ తో కోర్టు ఏం డిసైడ్ చేస్తుంది ఏంటన్నది. మేమైతే వీఆర్ రెడీ టు ఆ పిటిషన్ వేయడానికి బయలుదేరుతున్నాం. 4 సంఘాలు కలిసి వచ్చే వాళ్ళని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఓకే. కలిసి రాని వాడిని కూడా దోషిగా ప్రకటిస్తాం. ఓకే రైట్ సార్, థ్యాంక్ మాతో యూ వెరీ ఇంప్లీడ్ మచ్. కాకపోతే కలిసి రాని వాడిని కూడా దోషిగా ప్రకటిస్తాం. బొట్టు పెట్టి ఎక్కడ పోతున్నారు? మేము ఒట్టు అంటే శివుడు కదా సార్, మాకు శివభక్తులం మేము. ఓకే. మేము శివభక్తులం. ఆ, రాజమండ్రి యానాంలలో ఆ, బీసీఎస్సీ ఎస్టీల సదస్సులు జరుగుతున్నాయి. ఆ. ఒక్కసారి వచ్చిపోండి, ఓకే. ఒక్కసారి. ఓకే మేము తప్పకుండా. వాస్తవానికి రాలేము, ఇప్పట్లో రాలేము, కానీ ఆ, తెలంగాణలో ఒక రిజల్ట్ తెచ్చినాకనే వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే. కానీ మీరు రాకపోతేనే వాళ్ళు బాగా బాధపడుతుంటే ఒక్కసారి వచ్చాం. చిరంజీవి గారు కూడా రావాల్సి ఉండే. అదే ఈ పాపం సందర్భంగా వాళ్ళు. మన ఉద్యమకారుడైన చిరంజీవి గారి తల్లి గారు అవును. మరణించడం వల్ల వారు ఆగిపోయారు. అవును. అందుకని ఇద్దరం వెళ్తున్నాం. యానాం, రాజమండ్రి సదస్సులు ముగించుకొని వాళ్ళు నైట్ హైదరాబాద్ వచ్చేస్తారు. రేపు పిటిషన్ రెడీ చేస్తున్నాం. రైట్ ఇగో సార్, థ్యాంక్ యూ. జడ్జి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. చెప్పండి ఇంకోటి చెప్పండి సార్. ఏంటంటే, మీ మీ రేవంత్ రెడ్డి గారికి చేత కాదు. ఆ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉమ్, ఆయన మరి ప్రధానమంత్రితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరి దయాదాక్షాల మీద, నితీష్ కుమార్ దయాదాక్షాల మీద మరి ఆయన రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి నితీష్ కుమార్ కాంప్రమైజ్ అయింది. కానీ 9th షెడ్యూల్ ఉమ్, పెట్టకపోవడానికి నితీష్ కుమార్ ఆయన బీజేపీ కుట్రలో పావైపోయి ఆయన చేయలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఇక్కడ ప్రజలందరూ తీసుకొచ్చి అటువంటి 9th షెడ్యూల్ చట్టాన్ని మాకు తెలపండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి, మాకు గైడ్ చేయండి అని వీళ్ళందరూ విన్నపించుకున్నందువల్ల ఉమ్. ఇక్కడ వచ్చి మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ 9th షెడ్యూల్ కలిపితే ఇది తెలంగాణకు ఉదాహరణ అవుతుంది, మొత్తం భారతదేశానికి ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అవుతుందని ఇక్కడ రావడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.